మరోసారి పేపర్ లీక్ జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని కోచింగ్ కేంద్రాలు పేపర్ లీక్లకు వేదికలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం. ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తే ఇబ్బందులు తక్కువగా ఉంటాయన్నారు. కేంద్రం తీసుకొచ్చే చట్టాన్ని పరిశీలించిన తర్వాత రాష్ట్రంలో మార్పులు తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వం 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిందన్నారు సీఎం రేవంత్. అవి తమ ప్రభుత్వానికి భారంగా మారాయని చెప్పారు. దేశ స్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. పరీక్షలు నిర్వహించడమే కాదు, పరీక్షలు నిర్వహించడంలో కూడా ఆన్లైన్లో పెద్దగా సమస్యలు లేవు, ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించినప్పుడే సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ అన్ని విషయాలలో పారదర్శకంగా విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం కలిగించే విధంగా పరీక్షలు నిర్వహిస్తుంది. ఎలాంటి వసతులు లేకుండా దొంగ లెక్కలు చూపించి ఫీజు రియంబర్స్మెంట్ కొట్టేయాలనుకున్న సంస్థల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతుంది. ఎవరెవరైతే కరెక్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ చెల్లించడం జరుగుతుంది. ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము.